ఆ పట్టణానికి వచ్చిన పేరు ఏంటంటే జగిత్యాల. జగిత్యాల పట్టణ నిర్మాత అంటే జగ్గదేవుడు లేదా జగ్గరాజు అనేది గుర్తుంచుకోవాలి. ఆయన రెండవ రాజు. ఈ జగ్గదేవుని కాలంలో ఏమైందంటే ఇతనికి ఇద్దరు కుమారులు, వీళ్ళ మధ్యన వారసత్వ పూర్ లాంటిది వచ్చి ఏమైందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాన్ని తీసుకురు. జగ్గదేవుని ఇద్దరు కుమారుల్లో ఒక ఆయన రెండవ మేడరాజు, ఒక ఆయన రెండవ మేడరాజు, ఇంకొక ఆయన పేరు గుండరాజు, ఇంకొక ఆయన పేరు గుండరాజు. ఈ గుండరాజు ఏమో మంత్రకూటంను రాజధానిగా చేసుకొని పరిపాలన కొనసాగించిండు. రెండవ మేడరాజు ఏమో జగిత్యాల పొలవాస రాజ్యాన్ని పరిపాలించింది రెండవ మేడరాజు. ఆయన రాజధాని జగిత్యాల, ఈయన రాజధాని మంత్రకూటం. గుండరాజు మంత్రకూటం ఈ విధంగా పరిపాలించారు. ఇప్పుడు మనకు కావాల్సిన రాజు ఎవరంటే రెండవ మేడరాజు. ఈయనే పొలవాస రాజ్యంలో చివరి రాజు. ఈ రెండవ మేడరాజు మీద దాడి చేసి ఆక్రమించింది ఎవరంటే కాకతీయులు. ఈ పొలవాస రాజ్యం వల్ల ఫస్ట్ తొలుత రాష్ట్రకూటులకు, ఆ తర్వాత కళ్యాణి చాళుక్యులకు సామంతులు పొలవాస రాజ్యం వాళ్ళు. చివరికి ఈ రాజ్యం ఎవరి వశమైందంటే, ఇక్కడ రెండవ మేడరాజు యొక్క రాజ్యం ఎవరి వశమైందంటే కాకతీయుల వశమైంది. కాకతీయులు పొలవాస రాజ్యాన్ని ఆక్రమించుకొని వాళ్ళ రాజ్యంలో కల్పించుకోరు. ఇదొక ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఈ రెండవ మేడరాజు యొక్క కూతురు ఎవరంటే మనకి ఇక్కడ సమ్మక్క అనట ఆమె రెండవ మేడరాజు యొక్క కూతురు. ఈ సమ్మక్కను ఎవరికిచ్చి పెళ్లి చేసిందంటే మేడారం పరగనాను పరిపాలిస్తున్న కోయ గిరిజన తెగరాజు పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేసిండు. చూడండి, మేనల్లుడు కూడా, మరియు రెండవ మేడరాజు యొక్క మేనల్లుడు కూడా ఎవరంటే పగిడిద్దరాజు. ఆయన మేనల్లునికి తన యొక్క కూతురు సమ్మక్కనిచ్చి వివాహం జరిపించాడు. సమ్మక్క మరియు పగిడిద్దరాజుల వివాహం ఒక కథనం ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి నాడే ప్రారంభమైందనేది గుర్తుంచుకోవాలి. దాంతోనే ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర కూడా మాఘశుద్ధ పౌర్ణమి నాడే ప్రారంభమైందనేది ఒక అంశం. దీంతో సమ్మక్క మరియు పగిడిద్దరాజుల వివాహం జరిగింది. వీళ్ళ యొక్క సంతానం సారళ్ళమ్మ లేదా సారక్క అంటారు. ఇంకో ఆమె నాగులమ్మ, ఇంకొక వ్యక్తి జంపన్న. ఈ సారళమ్మను గోవిందరాజుకిచ్చి పెళ్లి చేసింది. వివాహం జరిపించారు.